హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జీ ఆర్ట్స్ కాలేజ్ పీడిని. ఈరోజు మా ట్రైనింగ్లో భాగంగా కోన్ డ్రిల్స్ అయితే చేస్తాం. సో ఈ కోన్ డ్రిల్స్ అన్నవి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, స్పోర్ట్స్కి కావచ్చు, గేమ్స్కి కావచ్చు, అథ్లెట్స్కి కావచ్చు, ఎవరికైనా కూడా కోన్ డ్రిల్స్ అన్నవి మంచి బెస్ట్ ఎక్సర్సైజెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సెక్షన్ అన్నది చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా రిక్రియేషన్గా ఉంటుంది. కానీ ప్రెజర్ మాత్రం మామూలుగా పడదు, లోడ్ మటుకు మామూలుగా ఉండదు అనమాట. సూపర్ ఉంటుంది. సో ఈ కోన్ డ్రిల్స్ చేయడం వల్ల ఏమేమి డెవలప్ అవుతుందంటే ముందు మామూలుగా అంటే స్పీడ్ మామూలుగా అయితే డెవలప్ అవుతుంది, తెలియకుండా స్పీడ్ డెవలప్ అవుతుంది. అలాగే ఎజిలిటీ చాలా ఫాస్ట్గా రియాక్షన్ అయితే ఉంటుంది. అలానే బాడీ బ్యాలెన్స్ మెయిన్. ఎందుకంటే పిల్లలకి బాడీ అటు ఇటు పడిపోతూ ఉంటుంది. సో ఇది చేయడం వల్ల బాడీ బ్యాలెన్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది, సెంటర్లో అయితే ఉంటుంది. సో అలానే బాడీ కోఆర్డినేషన్ సూపర్గా ఉంటుంది. ఇంకా వెయిట్ లాస్ కూడా మామూలుగా కాదు, వెయిట్ లాస్ అవుతారు. అలానే ఫుట్ వర్క్ చాలామంది ఫుట్ వర్క్ పడట్లేదు, ఫుట్ వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నా అన్న వాళ్ళు కూడా ఫుట్ వర్క్ కూడా సూపర్గా డెవలప్ అవుతుంది. అలానే ఇది ఏ గేమ్స్ వాళ్ళకైనా చేయొచ్చండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఫన్ యాక్టివిటీ. తెలియకుండానే చాలా లోడ్ పడుతుంది. కానీ ఒక ఫన్ యాక్టివిటీ, రిక్రియేషన్ యాక్టివిటీ లాగా తెలియకుండానే చాలా మామూలుగా చేసే ప్రాక్టీస్ కన్నా దీనికి డబుల్ మనం ఎనర్జీని అయితే లాస్ చేయడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ ప్రతి ఒక్కరు చేస్తారు. ఇంకా చిన్నపిల్లలకి అయితే మంచి ఫన్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీని ఎవరు మిస్ అవ్వకండి. ఇవి చేయించేటప్పుడు కూడా దగ్గరుండి మంచిగా చేయించే వాళ్ళ దగ్గర అయితేనే చేయాలి. ఎందుకంటే తెలియని వాళ్ళ దగ్గర చేయడం వల్ల నో యూజ్ అండి. కానీ ఈ యాక్టివిటీస్ వీక్లీ 1-2 పెట్టడం వల్ల స్పీడ్, కోఆర్డినేషన్, బాడీ కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. సో ఖచ్చితంగా ట్రై చేయాలి. సో మన దగ్గర అయితే ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వచ్చేయండి. మార్నింగ్ 6 to 8 ఆర్ట్స్ కాలేజ్లో అయితే మీకోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.